ఇప్పటి వరకు హైదరాబాద్ కు 2 సార్లు చంద్రబాబు వచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలు సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు 2 సార్లు చంద్రబాబు వచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలను సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికి 2 సార్లు హైదరాబాద్కు చంద్రబాబు వచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీని తిరిగి ఎలా గాడిలో పెట్టాలి అనే అంశంపైన ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, తెలంగాణ టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ అంశాల గురించి అక్కడ ప్రస్తావిస్తున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి? నందు, కాసేపటి క్రితమే కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ వరకు చేరుకోవడం జరిగింది. టీటీడీపీ నేతలతో కూడా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు కావచ్చు, అలాగే నూతన అధ్యక్షుడు ఎంపికకు సంబంధించి, అలాగే పార్టీని ఎలా భయం తేవాలి. ఎందుకంటే టీడీపీ ఇక్కడ బలంగా ఉండేది, అదే ఇటు బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత పూర్తి బలహీనంగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనంగా మారిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీకి స్కోప్ ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ పార్టీని తప్పకుండా పునర్వైభవం తీసుకురావాలి. అలాగే కొంతమంది నాయకులు మాత్రమే పార్టీని విడిచి వెళ్ళారు. కేడర్ అట్లనే బలంగా ఉంది తెలంగాణ జిల్లాలో. దానికి సంబంధించి కూడా కేడర్లో కూడా కొంత ఆత్మస్థైర్యం తీసుకురావాలి. ఇప్పటికే నెలలో 2 రోజుల పాటు కూడా తెలంగాణకు టీటీడీపీ కేటాయిస్తా అని చెప్పేసి కూడా బాబు ఇక్కడ హామీ ఇవ్వడం, అందులో భాగంగానే కూడా ఇప్పటికీ ఏపీ సీఎంగా 3వ బదులు చేపట్టాక 3వసారి ఇక్కడ రావడం, ఇదే నెలలో 2వసారి కూడా ఇక్కడ రావడం కొద్దిగా చర్చనీయాంశం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబు పూర్తిగా తెలంగాణపై కూడా ఫోకస్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తప్పకుండా పార్టీకి అధికారంలోకి వచ్చే విధంగా స్కోప్ లేకున్నా కానీ ఇటు, ఎందుకంటే అక్కడ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం జాయింట్ గవర్నమెంట్, ఇక్కడ కూడా బీజేపీ బలంగా ఉంది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కనుక కీ రోల్ ప్లే చేయొచ్చు, కొన్ని సీట్లతో కూడా గవర్నమెంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు, అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో కూడా తప్పకుండా ఇక్కడ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోనే ఇక్కడ పార్టీపై దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. కాసేపట్లో కూడా బాబు కాసేపటి క్రితమే కూడా సమావేశమయ్యారు. అందుబాటులో టీడీపీ నేతలతో కూడా చర్చిస్తున్నారు. అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి, అలాగే పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు సంబంధించి 2-3 రోజుల్లో కూడా ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా ఒకేసారి కూడా సభ్యత్వ నమోదు స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే పార్టీలోకి ఇంకా కొంత చేరికలు ఉండే అవకాశం, ఎందుకంటే గతంలో పార్టీని వీడి వెళ్ళిన వారు వివిధ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్
బీఆర్ఎస్. అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళని నేతలకు ఇప్పుడు టీడీపీ దిక్కు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నేతలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే వారికి భవిష్యత్తు ఉంటుంది అనే విధంగా కూడా సంకేతాలు ఇస్తున్నారు. పార్టీకి పనిచేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పోస్టులు వచ్చేసాయని కూడా వారికి ఒక విధంగా కూడా చెప్పారు. కొంతమంది నేతలు ఇప్పటికే బామును కూడా కలవడం జరుగుతుంది, తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది అని ఒక హామీ మాత్రమే ఇస్తున్నారు వారికి అని చెప్పవచ్చు. ఎంతవరకు ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడం అనేది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు ఎంతవరకు హోప్ ఇవ్వగలుగుతుంది, సపోర్ట్ ఇక్కడ దొరుకుతుందా వాళ్ళకి ఏమన్నా? అండ్ ఇప్పుడు సభ్యత్వ నమోదు మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కార్యక్రమాన్ని మరి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకునే అవకాశాలు ఎలా ఉన్నాయి, అంటే ఎలా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు? ఏదైనా క్లారిటీ ఉందా తెలంగాణ టీడీపీ నాయకుల్లో? అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ క్లారిటీ అనేది, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు టీడీపీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా అత్యధిక సీట్లు తెలంగాణలో కూడా గెలుచుకునే సీట్లు ఎంతో మంది నాయకులకు ఇది ఇక్కడ తయారు చేసినటువంటి కేంద్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఎంతో మంది నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కృష్ణ యాదవ్ కావచ్చు, దేవేందర్ గౌడ్ కావచ్చు, కడియన్స్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా అటువంటి టీడీపీలో ఉండి ఇప్పుడు అక్కడ మంత్రి పదవులు ఉన్నటువంటి అనుభవం ఉన్నవారు కావచ్చు. అలాంటి నేతల్ని కూడా టీడీపీ అందించి, కానీ ఇక్కడ నాయకులు మాత్రమే వెళ్ళారు, కేడర్ అట్లనే ఉంది. ఎందుకంటే కేవలం 2023 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా 14లో కూడా టీడీపీ సీట్లు గెలుచుకుంది, 18 ఎన్నికల్లో కూడా గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రమే పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఈసారి మాత్రం అలా కాకుండా సభ్యత్వ నమోదు, అలాగే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలా వద్దా అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. అలాగే ముఖ్యంగా కొంతమంది వివిధ పార్టీ నుంచి వచ్చే నేతలకు కూడా హామీ ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఉంది, ఇక్కడ ఏపీలో తప్పకుండా హామీ అనే విధంగా కూడా బాబు వారు చెప్తున్నారు. అలాగే గత కొద్ది రోజులు ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రాధ్యక్ష పదవికి సంబంధించి 9 నెలలు కావస్తుంది, అధ్యక్షుని ఇంకా ఎంపిక చేయలేదు. అలాగే వలస నేతలకు అవకాశం ఇస్తారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పార్టీ నేతలకు, పార్టీని అండుపెట్టుకొని ఉన్న నేతలకు ఇస్తారా అనే దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా వలస నేతలు వస్తే ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే కొంతమంది మాజీ మంత్రులు చాలా మంది కూడా పార్టీ మారు, వారు తిరిగి కూడా టీడీపీలోకి వస్తే ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా వారి యొక్క కార్యకర్తలతో కూడా చర్చించుకుంటున్నారు అని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ. రైట్. అలాగే ఇప్పుడు ప్రధానంగా అధ్యక్షుడి ఎన్నిక అనేది చాలా క్లిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నప్పుడు ఆయన కొంత ఏదో చేద్దామని ప్రయత్నాలు చేశారు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. ఇప్పుడు ఆయనకు లేరు, పార్టీలో లేరు. మరి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఏ అంశాల ఆధారంగా తీసుకోబోతున్నారు, అంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది సామాజిక వర్గానికి? అలాగే ఎలా ఉండబోతుంది అంటారు అసలు ఈ ఎన్నిక? అయితే నందు ముఖ్యంగా చూసుకుంటే కొత్త అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కొంతమంది పేర్లు ఇస్తున్నారు. పొలిట్ బ్యూరో మాజీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కన్ నరసింహలతో పాటు అరవింద్ కుమార్ గౌడ్, అలాగే పార్టీ ఉన్నట్టు సీనియర్ నేత నన్నూరి నర్సారెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక ఎన్ఆర్ఐ జయరామ్ సంబంధించి కూడా అతను కూడా అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో కూడా ఎవరికి ఇస్తారు అనేది మాత్రం కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ అలాగే ఏపీలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది, తప్పకుండా ఇక్కడికి వస్తే ఏదో ఒక పదవి వస్తుంది, ఏపీ రాజ్యసభన లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్స్ అనే విధంగా కూడా పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా పార్టీని అంటబెట్టుకొని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటబెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే 2014 నుండి ఇప్పటి వరకు కూడా ఇటు తెలంగాణలో పార్టీ బలహీనంగా మారింది. అంతకుముందు 5 ఏళ్ల క్రితం కూడా ఏపీలో కూడా రాష్ట్ర అధికారం లేదు. కానీ ఇక్కడే పార్టీకి ఉన్నటువంటి నేతలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు ఇక్కడ టీడీపీ నేతలు. ఆ నేపథ్యంలో కూడా అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి నేతలకే ఇవ్వాలి అనే దానిపైన కూడా ఇటు చంద్రబాబుపై కూడా ఒత్తిడి తెస్తున్నారు నేతలని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.